హలో అండి. అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఈరోజు వచ్చేసి సింపుల్గా హోమ్ మేడ్ పిజ్జా చేస్తున్నానండి. సాస్, చీజ్ అవి చూయించేస్తున్నాను. సో నేను ఇక్కడ గోధుమ పిండితోన పిజ్జాని రెడీ చేస్తున్నాను. సో ఒక కప్పు గోధుమ పిండి, అందులోనికి కొంచెం సాల్ట్, ఒక స్పూన్ నెయ్యి వేసి గోధుమ పిండిని మొత్తాన్ని తడిపేస్తున్నాను. తడిపి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేస్తున్నాను. సో నెక్స్ట్ పిజ్జాకి కావాల్సింది క్యారెట్ని ఇలా సన్నగా తురుముకుంటున్నాను. క్యారెట్ని తురుముకున్నాను. సో పిండి 2 పిజ్జాలు చేద్దామనేసి అవి చిన్నగా 2 బౌల్స్ లాగా చేసేసి ఇంకా ఫస్ట్ ఒక చపాతీ చేసి ఇంకా ఆల్మోస్ట్ చపాతీ మొత్తం చేసేసాను. ఇంకా పెనం పైన వేసి చపాతీని కాలుస్తున్నాను. సో ఇది నేను గోధుమ పిండితోనే చేస్తున్నాను, హెల్త్కి కూడా మంచిది. సో ఇంకా ఆల్మోస్ట్ చపాతీ మొత్తం రెడీ అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ మనం చపాతీని కాల్చుకున్నాం కాబట్టి ఇంకా నెక్స్ట్ ఒక 5 మినిట్స్ అలా పిజ్జాను పెనంపై పెట్టేసుకుంటే సింపుల్గా రెడీ అయిపోతుంది. సో చీజ్ వేస్తున్నానండి, సాస్ వేస్తున్నాను చపాతీ మొత్తానికి. ఇంకా సాస్ మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేసేస్తున్నాను. సో ఇంకా క్యారెట్ వేసేస్తున్నాను. ఇంకా కొన్ని స్వీట్ కార్న్స్ బాయిల్ చేశాను, మొత్తం స్వీట్ కార్న్ కూడా వేసేసాను. ఇందులోనికి ఇంకా టమాటా పెట్టేస్తున్నాను. సో నేను ఇక్కడ క్యాప్సికమ్ పెట్టడం లేదండి. ఇంకా అర్జున్, వరుణ్ క్యాప్సికమ్ తినరు, తీసి పక్కన పెట్టేస్తారు. సో అందుకనేసి నేను ఇంకా క్యాప్సికమ్ పెట్టలేదు. ఆనియన్స్ ఇంకా చీజ్ ఇలా నేను వేడి చేసి మొత్తాన్ని ఇలా వేసేస్తున్నాను. సో అంటే మనం ఫస్టే చపాతీని మొత్తాన్ని కాల్చుకున్నాం కాబట్టి ఇంకా పిజ్జా అంటే ఎక్కువ వేడి అయితేనే ఇట్లా మెల్ట్ అవుతుంది కాబట్టి నేను అందుకనేసి ఫస్ట్ చీజ్ని మొత్తం మెల్ట్ చేసి చపాతీ పైన వేసేసాను. పెనం పైన ఒక 10 మినిట్స్ అలా పెట్టేస్తే ఇంకా సింపుల్గా హోమ్ మేడ్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది.